ఇక్కడ ఇంకో న్యూస్ చూడొచ్చు మనం. మద్యం టెండర్లకు దరఖాస్తులు కరువు, భారీగా తగ్గిన దరఖాస్తులు, ధర పెంచడంతో ఆసక్తి చూపని జనం. 2620 షాపులకు కేవలం 1581 దరఖాస్తులే. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మద్యాలకు సంబంధించిన టెండర్ పిలిచిందో ఆ టెండర్లో వచ్చేసి పబ్లిక్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపిస్తలేరంట. ఎందుకు 2620 షాపులకు కేవలం 1581 వచ్చినాయి, ఇంకా మిగతా రాలేవు దరఖాస్తు. దాదాపు మిగతా అంటే ఎంత, 16,400 అన్నా కూడా దగ్గర దగ్గర ఇంకొక అటు ఇటు ఇంకొక 1000 షాపులు, 1000 షాపులు ఉన్నాయి. ఇంకా ఆ 1000 షాపులకు సంబంధించి ఇప్పటిదాకా కూడా ఎటువంటి దరఖాస్తులు కూడా రాలేదంట. దరఖాస్తుకు టైం కూడా 10 రోజులే ఉంది. ఈ ఎందుకు దరఖాస్తులు కూడా ఎందుకు రాలేవంటే 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం 3 లక్షలకు పెంచిరట. 3 లక్షలు పెంచినందుకు వాళ్ళు వస్తలేరు. గతేడాది 1,31,00,000 దరఖాస్తులు రాగా ఈసారి 2 వారాల దరఖాస్తులు స్వీకరిస్తున్న కేవలం 1581. అంటే ఎంత తేడా తగ్గింది, చాలా తగ్గింది. చాలా అంటే చాలా, దాదాపు 1,31,000 దరఖాస్తులు ఎక్కడ, కేవలం 1581 దరఖాస్తులు ఎక్కడ. ఎంత తేడా ఉందో మీరే గమనించండి, చాలా తేడా. మద్యం టెండర్ దరఖాస్తులు భారీగా వస్తే దాదాపు 3,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. మద్యం దరఖాస్తు ధరను గత ఏడాది 2 లక్షలు ఉండగా దాదాపు 50% పెంచి 3 లక్షలు చేయడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరణ 10 రోజుల టైం ఉంది. ఇంకా గతంలో పోలిస్తే ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు భారీగా దరఖాస్తులు తగ్గాయని, బయట రాష్ట్రాల నుంచి ఏదైతే ఉన్నదో చాలా వరకు తగ్గినాయంట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.